హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అరణ్య ఏడుస్తూనే బతిమాలుతూ ఉండగా చుట్టూ ఉన్న నలుగురిలో ఒకడు కత్తిని గట్టిగా పట్టుకొని అరణ్య వైపు దూసుకొని వెళ్ళాడు. అరణ్య అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది. అమ్మా అని మూలుగు వినిపించి కళ్ళు తెరిచిన అరణ్యకి అను కళ్ళెదురుగా కనిపించాడు. జోరు వర్షంలో అరణ్య మీద కత్తి ఎత్తిన వాడి కడుపులో ఒక పక్కకి కత్తి దిగడం చూసి భయంతో కళ్ళెదురుగా ఉన్న దృశ్యాన్ని చూసింది. అనూప్ అరణ్య వైపు సీరియస్గా చూస్తూ ఎందుకొచ్చావు అని వర్షంలో కూడా నలు దిక్కులా వినిపించేలా అరిచాడు. అరణ్య భయంతో కన్నీళ్లతో అనూప్ వైపే చూసింది. అనూప్ చేతిలో ఉన్న వాడిని వదిలి తన మీదికి వస్తున్న మరో వాడి వైపు తిరిగి పిడికిలి బిగించి గట్టిగా మొహం మీద పంచివ్వడంతో వాడు చేతిలో ఉన్న కత్తిని వదిలి మోకాళ్ల మీద నేల కొరిగిపోయాడు. వెనువెంటనే వచ్చిన మరొకడు ముందు వాడు వదిలిన కత్తిని చేతుల్లోకి తీసుకొని తన మీదికి వచ్చిన వాడి చేతిని పట్టుకొని మరో చేత్తో దాడి చేయబోతే అడ్డుకొని అరచేతిని కత్తితో కోస్తే వాడు విసురుగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. అనూప్ వదలకుండా రారా నా కొడుక, చంపుతావా, నన్నా లేక తననా, రారా చంపు అని కత్తితో వాడి చేతి మీద వరుసగా 4 సార్లు కోశాడు. వాడు విలవిలలాడుతూ గింజుకోవడంతో అనూప్ గొంతు మీద కత్తి పెట్టి కొయ్యనా చెప్పు కొయ్యనా అని అరిచి ప్రాణం అంటే అంత సులువురా మీకు, ఇప్పుడు ప్రాణం పోతుంటే నొప్పికి గింజుకుంటుంటే ఎలా ఉంటుందో చూపించనా అని విసురుగా వాడిని వదిలి తను నాది, కుటుంబం కూడా నాది అనుకున్న దాని జోలికి ఎవ్వరొచ్చినా ప్రాణాలతో వదలను అని అనూప్ తన చేతుల్లో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకుంటూ చిమ్మ చీకట్లో కూడా ఎర్రగా మండే కళ్ళతో అరిచాడు. దాంతో మరో 2 అక్కడి నుండి చీకట్లోనే పారిపోయారు. అనూప్ వెనక్కి తిరిగి ఎవడైతే హర్షాన్ని పట్టుకొని పీక మీద కత్తి పెట్టి ఉన్నాడో వాడిని చూస్తూ నేరుగా అరణ్య దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి చురుగ్గా ఒక చూపు చూసి ఇక్కడే ఉండు, వచ్చేలోపు ఒక్క అడుగు ముందుకు వేసిన చంపేస్తా నిన్ను అని బెదిరించి నేరుగా హర్ష వైపు వెళ్ళి హర్షకి 4 అడుగుల దూరంలో ఆగాడు. కింద నుండి పై వరకు వాడిని స్పష్టంగా చూసి రమణ అని గంభీరంగా పిలిచాడు. వాడు హర్షాని మరింత గట్టిగా పట్టుకుంటూ నా పేరు కూడా తెలుసుకున్నావా అని అడిగాడు. నీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాను, చెప్పనా అని అడిగాడు. నా గురించి ఏం తెలుసుకున్నావని అంత విర్రవీగుతున్నావు అని రమణ అడిగాడు. నువ్వు సుమా అత్త భర్త మనోహర్కి ప్రియమైన స్నేహితుడివి, ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. తను ఈ ఊర్లో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే కాపురం పెట్టడంతో నువ్వు కూడా రాకపోకలు మొదలుపెట్టావు. రావడం మాత్రమే కాదు, నీ దృష్టిలో ఆ అమ్మవారి మాయ కూడా పడింది. కోట్లలో ఒకరు మాత్రమే చూడగలిగే ఆ వింత నువ్వు చూడగలిగావు. వెంటనే నీ తెలివికి నీ బుర్రలో 1,00,000 ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో ఎవరికీ తెలియకుండా కేశవ అనే జర్నలిస్టుకి ఆకాశరామన్న ఉత్తరం రాశావు. అతను ఇక్కడికి వచ్చి గుడి గురించి తెలుసుకున్నాడు. అదే రోజు రాత్రి కేశవాన్ని నువ్వే చంపావు. నువ్వు చంపడం చూసిన మనుషులే అందుకు సాక్ష్యం. వాళ్లే మనోహర్ మామయ్యతో పాటు నారాయణ, వీర్రాజు కూడా ఉన్నారు. వెంటనే నీ మనసులో ఉన్నదంతా చెప్పి భాగాలు పంచుకుందామని వేషాలు వేశావు. దాంతో మనోహర్ మామయ్య ఒప్పుకోకపోవడంతో నారాయణ, వీర్రాజు కూడా మామయ్యకే వంతు పాడారు, కాదు నటించారు. దాంతో నోరు మూసుకున్నావు. కానీ ఇక్కడ మామకు తెలియని విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తిరిగి నారాయణ, వీర్రాజు నిన్ను కలవడం, నీతో చేతులు కలపడం. ఆ తెల్లారే నిర్దాక్షిణ్యంగా మనోహర్ మామయ్యని చంపాలని ప్లాన్ చేశారు. అది విన్న మనోహర్ మామయ్య ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళి తన భార్యతో నిండు గర్భిణి అని చూడకుండా అడవిలోకి దూరాడు. తనని వేటాడి వెంటాడి సొంత చెల్లెలు తన భర్తని కూడా చూడకుండా నారాయణ, వీర్రాజు కలిసి నీతో ఇంత పెద్ద పన్నాగం పన్నారు. మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద భారంగా ఇన్నేళ్ళు బ్రతికేశారు. కానీ నేను అంత అవకాశం ఇవ్వను, ఎందుకంటే మంచి వాళ్ళే ముందు పోయారు. అలాంటిది మీరు ఇన్ని దినాలు ఉండడం ఏంటి అసహ్యంగా. అయితే ముందు చావాల్సింది నువ్వే. ఒక ప్రాణ స్నేహితుడిని నమ్మించి గొంతు కోసే రకం. నీలాంటి వాడికి బ్రతికే అర్హత లేదు అని మాట్లాడుతూ ఉండగానే అను పెట్టిన మనుషులు నారాయణ, వీర్రాజుని తీసుకొచ్చారు. అదిగో మాటల్లోని నీ పార్ట్నర్స్ కూడా వచ్చారు అని అనూప్ వెకిలిగా నవ్వాడు. వర్షంలో నిండుగా తడుస్తూ ఉన్న నారాయణ, వీర్రాజు మొహంలో కోపం, కళ్ళల్లో కసి మాత్రం ఆ చీకట్లో అనూప్కి స్పష్టంగా కనిపించాయి.
రమణ, ముందు ఆ నా కొడుకుని చంపేయి అని నారాయణ అరిచాడు. అనూప్ నవ్వి, చంపేరా చంపేయి, హర్ష చచ్చినా బ్రతికినా నిన్ను చంపడం మాత్రం పక్కా. మరో విషయం ఏంటంటే హర్ష కుటుంబం కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డవాడు, కావాలంటే అడిగి చూడు అని అనూప్ చాలా ధైర్యంగా చెప్పాడు. అన్నయ్య, నాకేం జరిగినా పర్లేదు, ముందు అరణ్యాన్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా నేను చనిపోయే క్షణం ముందైనా వీళ్ళు చనిపోవడం నేను చూడాలి అని హర్ష గట్టిగా అరుస్తూ అన్నాడు. నాకు మిమ్మల్ని చంపడం చాలా తేలిక, ఇప్పటికిప్పుడు మీ ప్రాణం తీయగలను, కానీ నేను తీసుకోవాలనుకున్నది ఒక్కటే, ఎందుకు ఇదంతా చేశారు? అందరి చావులకి మీరు ఎందుకు కారణమయ్యారు? మీకు ఏ హక్కు ఉందని అందరి ప్రాణాలు తీశారు? సొంత చెల్లి బావ సరికాదు కదా, ఆఖరికి ఆ దైవాన్ని కూడా ఎవరు దర్శించుకోకుండా, కనీసం ఆ అమ్మవారికి పూజలు కూడా అందనివ్వకుండా చేశారు. ఎందుకోసం ఇదంతా అని అనూప్ అడిగాడు. ఆల్రెడీ కనుక్కున్నావు కదా, అందుకే కదా వీడు వచ్చి నన్ను గెలికాడు అని నారాయణ హర్ష వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు. ఓ, అంటే విషయం అదేనా? గుడిలో అమ్మవారికి చేతులెత్తి దండం పెట్టాలి, కానీ ఏకంగా ఆ అమ్మనే ఎత్తుకుపోవాలని చూడకూడదు, అది స్వార్థమవుతుంది. అయినా ఇన్నాళ్లుగా నీకు ఒరిగిందేంటి? అప్పటి నీ వయసు ఇప్పటి నీ వయసు ఎంత? ఇన్నాళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, కానీ ఏ ఒక్క రోజైనా ఆ అమ్మవారి విగ్రహాన్ని కదిలించగలిగావా? ముట్టుకోగలిగావా? ఏం చేయగలిగావు నువ్వు? ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? వీటికి ముగింపు కేవలం నీ చావేనా అని ఆవేశంగా అనూప్ అడిగాడు. చస్తే చావని, నా తర్వాత నా కొడుకు సంతోషంగా ఉంటాడు కదా అని నారాయణ గట్టిగా అరిచాడు. వావ్, నిన్ను చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. మా నాన్న కూడా చిన్నప్పుడు నేను సుఖపడాలని చాలా కష్టపడ్డాడు, కానీ నీలా కాదు, నీతి నిజాయితీగా కష్టపడి సంపాదించి అది నా చేతల్లో పెట్టి దీన్ని పదింతలు చేసేంత తెలివి నాకు పెంచాడు. ఒక తండ్రి కొడుక్కి ఇవ్వాల్సిన బాధ్యత ఇది. నీలాగా గుడిలో లింగాన్ని మింగేసేలాగా బిడ్డలకు నేర్పకూడదు. నువ్వు రాణాకి చదువు సంస్కారం కాదు కదా, కనీసం ఇంట్లో వాళ్ళని గౌరవించే పద్ధతి కూడా నేర్పించలేదు. అన్నిటికీ మించి తేరగా అమ్మవారిని అమ్మేసి వచ్చిన సొమ్మునిచ్చి జల్సా చేయమని, నలుగురు ఆడపిల్లల్ని చెడగొట్టమని అలవాటు చేస్తున్నావా? అసలు నీలాంటి తండ్రి అవసరమా వాడికి? అందుకే వాడలా తయారయ్యాడు. నిజానికి వాణ్ణి కూడా ఇక్కడికి తీసుకొచ్చి లేపేయాలన్నంత కోపంగా ఉంది. కాకపోతే నీ పెంపకం సరిలేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? అందుకే అలా తయారయ్యాడు. మిమ్మల్ని లేపేస్తే వాడికి ఒంట్లో ఆటోమేటిక్గా భయం వస్తుంది కదా, మిగిలిన జీవితం అన్నా పద్ధతిగా బ్రతుకుతాడేమో చూద్దామని వదిలేశాను. లేదనుకో వాణ్ణి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా లేపేస్తాను. కనీసం వాడి శవం కూడా ఎవరికి దొరకకుండా చేయగలిగే రేంజ్ నాకుంది. ఇప్పుడేంటి? ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరికి అమ్మేసి కోర్టులో అర్జించాలి, అంతే కదా? నీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలి, అంతే కదా అని అనూప్ అడిగాడు. అవును, ఆ రోజు నా కొడుకు వాడిని అసలు అలా పిలవాలంటే అసహ్యంగా ఉంది. అసలు ఈ సుమాని చంపేయాల్సింది. ముద్దుగా ముచ్చటగా చిన్నప్పటి నుండి పెంచినందుకు వాణ్ణి తెచ్చి నా నెత్తిన పెట్టింది. ఆ దరిద్రుడు ఆ రోజే ఒప్పుకొని ఉంటే ఈరోజు కొన్ని వేల కోట్ల అధిపతిగా ఉండేవాణ్ణి. కానీ ఆ రోజు అమ్మవారు అంటూ పూజలు పునస్కారాలు, అందరి నమ్మకం, ఊరి ప్రజల దేవత అంటూ ఆ విగ్రహాన్ని ముట్టుకోకుండా చేశాడు. పైగా ఈ విషయం అందరికీ చెప్పేస్తాను, అప్పుడు టీవీలో న్యూస్ పేపర్లో వచ్చి ఊరు చాలా గొప్పగా తయారవుతుంది అని చెత్తవాగుడు వాగాడు. లేదంటే ఈరోజు నేను నిన్ను తొక్కేసేంత గొప్పవాడిని అయ్యుండేవాడిని. వాడు నా ఆశకి కోరికకి అడ్డుపడ్డాడు, చచ్చి బ్రతికిపోయాడు. లేదంటే ఇప్పుడు వాడిని తలుచుకున్నా నరికి నరికి కసిగా చంపాలనిపిస్తుంది నాకు అని నారాయణ కోపంగా అన్నాడు. అవును, నువ్వు చెయ్యబోయింది మంచి పని, దానికి మామయ్య అడ్డుపడ్డాడు కాబట్టి నీకు చాలా అడ్డుగా మారిపోయాడు. నిన్ను చూస్తే నోట్లో విజయాలనిపిస్తుంది, సిగ్గు లేకపోతే సరే. అయినా నీ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా ఏడిస్తే కదా, ఏదో తాతల తరాల నుండి ఆస్తి ఇచ్చి దాన్ని చక్కగా చూసుకోమన్నట్టు, పైగా నీ కొడుకుని అంతకంటే నీచంగా తయారు చేసావు. సిగ్గులేని బ్రతుకునేది. అది నీ స్థానంలో నేనుంటే ఎప్పుడో ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఉర్రి పోసుకొని చచ్చేవాణ్ణి. నువ్వు కాబట్టి సిగ్గు లేకుండా ఇంకా బ్రతికే ఉన్నావు అని అనూప్ అన్నాడు. అసలు ఏంటి ఈ చెత్తవాగుడంతా? నాకు క్షణం పని, పీక మీద కత్తుంది. ఒక్క వేటుతో వీడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. తర్వాత దాన్ని నిన్ను లేపేస్తాను. మీ ఇద్దరు పోయాక అదిగో అక్కడ తెల్ల మొహాలు వేసుకొని ఇన్నేళ్లుగా నన్ను నమ్మి నా వెంట నిలబడిన వీళ్ళిద్దరినీ కూడా చిటికలో ప్రాణాలు తీయగలను.
ఆ అమ్మవారి విగ్రహం నాది, దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోబోయేది నేను, ఆస్తి మొత్తం ఏలాల్సింది నేను మాత్రమే అని రమణ భీకరమైన గొంతుతో గట్టిగా మాట్లాడాడు. అను భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. పక్కనే భయంగా నిలబడుకున్న అరణ్య ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక వర్షంలో తడుస్తూ అలాగే చూస్తూ ఉంది. రమణ, ఏం మాట్లాడుతున్నావురా? నా మోచేతి నీళ్లు తాగి బ్రతికే నీకు నన్ను చంపేంత ఆలోచన వచ్చిందా అని నారాయణ తనని పట్టుకున్న వాళ్ళని వదిలించుకుంటూ మాట్లాడాడు. వాళ్ళు మరింత గట్టిగా పట్టుకోవడంతో నారాయణ కేవలం మాటల్లోనే కోపం చూపించి ఆగిపోయాడు. అన్నయ్య, నువ్వు అను, విడి ప్రాణం ఇప్పుడే తీసేస్తాను, మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అని వీరాజు ఆవేశంగా అన్నాడు. అనూప్ మాత్రం నవ్వు ఆపడం లేదు. అలాగే నవ్వుతూ, బాగుందిరా బాగుంది, మీరు వదిలితే కొట్టుకొని చచ్చేలా ఉన్నారుగా అని అన్నాడు. రే, ముందు నువ్వు నవ్వకు, నాకు ఒళ్ళు మండుతుంది, వీడిని క్షణాల్లో గాల్లో కల్పిస్తాను అని కత్తిని హర్ష మెడ మీద మరింతగా బిగించాడు. కత్తి హర్ష మెడకి గుచ్చుకొని లైట్గా రక్తం రావడంతో ఆ రక్తం వర్షపు నీటిలో కలిసి కిందకు జారి హర్ష తెల్లటి షర్టు మీద ఎర్రగా మరక కనిపించడం మొదలైంది. అనూప్ ఎప్పుడైతే రాణా చేతిలో ఉన్న హర్ష మెడ మీద కత్తి చూశాడో, రమణ హర్ష మీద కత్తి ఇంకొంచెం దిగిందో, నీ చావుకి నిమిషం దగ్గర పడినట్టే అని అనూప్ అన్నాడు. ఏం చేయగలవు నువ్వు? ఇక్కడికి 4 అడుగులు వేసి వచ్చేసరికి వీడి ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని రమణ భీకరంగా నవ్వాడు. అరణ్యకి భయం వేసి 2 అడుగులు బురదలో ముందుకు వేసి అనూప్ చేతిని పట్టుకొని హర్షని చంపిస్తా అంటున్నాడు. ఏదో ఒకటి చేయి, ఎందుకు నవ్వుతూ ఇలా నిలబడ్డావు? నాకు చాలా భయంగా ఉంది. నీకేదైనా అవుతుందని ఈ క్షణం వరకు భయం ఉండేది, కానీ ఇప్పుడు హర్షకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది. అప్పుడు అత్తయ్యకి మనమే సమాధానం చెప్పుకోవాలి. ప్లీజ్ అనూప్, ఏదో ఒకటి చేయి, నాకు చాలా భయంగా ఉంది అని అరణ్య ఏడుస్తూ అనింది. అనూప్ అరణ్య భుజం చుట్టూ చేయి వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎందుకు బేబీ భయపడుతున్నావు? చూడు, ఇక్కడ మంచి వైలెన్స్ జరుగుతుంది. అక్కడున్న వాడేమో హర్షాన్ని లేపేసి నన్ను కూడా లేపేసి వాళ్ళిద్దరిని చంపేసి విగ్రహం తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు. ఒకవేళ అదే జరిగిందనుకో మనం సగంలోనే చూడ్డా ఆగిపోతుంది. సో వాడు చెప్పిన ప్లాన్ వద్దు. ఇకపోతే ఈ నారాయణ వీరాజు కనుక వాడిని చంపి అలాగే మనల్ని చంపి ఆ విగ్రహం జోలికి వెళ్తే నో, ఇది కూడా అస్సలు బాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగితే బాగుంటుంది అంటావు? ఎవరిని చంపితే బాగుంటుంది? టోటల్గా ఈ సీన్ మొత్తం నువ్వు చూడాలి అంటే వీళ్ళు చెప్పిన ఏ ప్లాన్ కూడా నాకు నచ్చలేదు. పోనీ నన్ను ప్లాన్ చేయమంటావా? సారీ, ఆల్రెడీ చేసేసాను కదా అని అనూప్ అన్నాడు. అరణ్యతో పాటు రమణ, నారాయణ, వీరాజు అలాగే హర్ష అర్థం కానట్టు అనూప్ వైపు చూశారు. ఏంటి, నా భార్య నా పక్కన లేదే, నా తమ్ముడు ఇంట్లో లేడే అని భయపడుతూ ఒక్కడినే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి మీతో అతి కష్టం మీద ఫైట్ చేసి నా ఆంటీ మీద గాయాలు చేసుకొని మధ్యలో మీరు ఇటు నా బేబీ ఏం చేస్తారో తెలియక అటు నా తమ్ముడిని ఏం చేస్తారో తెలియక తిక్కమక్క పడుతూ ఇబ్బంది పడతాననుకున్నారా? ఇక్కడుంది అనూప్. ఇలాంటి జోరు వన్లో అలాంటి క్లైమాక్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా, కానీ ఇంత నాట్ బిహేవియర్ నా దగ్గర లేదు. నేను మలేషియాలో పుట్టి పెరిగాను, కొన్ని కంపెనీలకి ఎండీగా ఉన్నాను. మనమేం చేసినా కాస్త స్టైల్గా ఉండాలి కదా, అందుకే మీకెవరికి తెలియని ఒక సర్ప్రైజ్ ఇక్కడ ప్లాన్ చేశాను అని అనూప్ అన్నాడు. అనూప్ మాటల్లో తేడాని గమనించిన నారాయణ వీడేదో చేయబోతున్నాడు అనుకొని తనని పట్టుకున్న ఇద్దరిని గమనించి చేతులు వదులుగా ఉండడంతో విసురుగా వదిలి కింద పడిన బురదని తీసుకొని వాళ్ళ మొహానికి అంటాడు. చీకట్లో ఎక్కడో వెలుగుతున్న బల్బు వెలుగులో అందరూ నిలబడుకొని ఇక్కడ ఇంత చిత్రం జరుగుతూ ఉంటే నారాయణ ఇద్దరిని వదిలించుకొని ఒక్కడు మాత్రం ఏం చేయగలడు? నారాయణ పరిస్థితి చూడగానే అనూప్కి మరింత గట్టిగా నవ్వొచ్చి నవ్వాడు. బాయ్స్ రిలాక్స్, మా నారాయణకి వయసు పైబడింది కదా, చేతులు నొప్పిగా ఉన్నట్టున్నాయి, వదిలేయండి, ముసలి ప్రాణం కదా, అలా పట్టుకొని మాత్రం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనూప్ అన్నాడు. ఏం చేయబోతున్నావురా నువ్వు? ఏం చేయాలి అనుకుంటున్నావు? ఇక్కడ ఆవేశంతో ఇంతమంది రగిలిపోతుంటే నువ్వు మాత్రం నవ్వుతూ వాగుతావా? అసలు నీకేం కావాలో చెప్పు. ఆ అమ్మవారిని అమ్మితే నీకు 100 కోట్లు ఇస్తాను, మాతో చేతులు కలుపు. మా ప్లాన్కి నీ తెలివి తోడైతే రాజ్యాన్ని ఏలొచ్చు. లేదు ఇలా ఊరి ప్రజలు అమ్మవారు తొక్క తోలు అని వాగావనుకో ఏం ఉపయోగం ఉండదు అని నారాయణ అరిచాడు. అనూప్ సీరియస్గా చూస్తూ, అలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లలో కనీసం నా పేరు కూడా తలవకు. వయసు పైన పడుతున్న ముసలాడివి,
పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టగలను. అయినా మొదటి నుండి నీకు నాకు ఎలాంటి సమస్య లేదు. ఈ అమ్మవారు ఈ ఊరికి మాత్రమే సంబంధించిన దేవత. ఈ ఊరి ప్రజలు తల్లిలా భావిస్తారు. అలాంటి ప్రజలను చంపింది నువ్వు, అమ్మవారిని తీసుకువెళ్ళిపోవాలనుకుంది మీరు. ఇకపోతే మొదటి నుండి సుమా అత్తయ్యని ఇబ్బంది పెట్టింది, మామయ్యని చంపింది మీరు. ఓ సారీ, మీకు అసలు విషయం చెప్పలేదు కదా అని అరణ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఈ బుట్ట బొమ్మ ఎవరనుకుంటున్నారు? మీ ముద్దుల చెల్లెల కూతురు. అదే ఆ అడవిలో ప్రసవం పోసుకొని కనీసం కంటితో బిడ్డని క్షణంపాటు కూడని చూడని సుమా అత్తయ్య కన్న బిడ్డ అని అనూప్ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి సీన్స్ మధ్యలో ఆపితే అవ్వా అనిపిస్తుంది కదా, కానీ పెద్దదైపోతుంది అప్డేట్. సో అందుకే ఇక్కడికి ఆపేశాను. నెక్స్ట్ పార్ట్లో పూర్తిగా ఫినిషింగ్ అయితే ఉంటుంది. లైక్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మొత్తం క్లియర్ అయితే అయిపోతుందన్నమాట. ఇకపోతే నిన్న అప్డేట్స్ రాలేదు కదా, సో సారీ. నాకు ఫీవర్, కోల్డ్, కాఫ్, గొంతు మారిపోయింది, ఇంకా బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇట్లా అన్నీ వచ్చాయన్నమాట. దీన్ని అంటే ఒకటి తోడు ఇంకొకటి కదా, ఒకటి వచ్చి ఇంకోటి రాకపోతే ఫీల్ అయిపోద్దని తెగ ఫీల్ అయిపోయి అన్నీ వచ్చేసాయి అనమాట. అందుకే నేను రాలేకపోయాను. సో అది రీజన్. ఇకపోతే గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, అందులో 6 మెంబర్స్ నాతో కాంటాక్ట్లోకి వచ్చారు. బట్ ఒక పర్సన్ రాలేదు, పద్మావతి గారు. సో ప్లీజ్ పద్మావతి గారు, మీరు కొంచెం పోస్ట్లో చూసి మీరు విన్నర్స్ లిస్ట్లో ఉన్నారు, మీ అడ్రస్ని నాకు సెండ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ చూడండి, లేదంటే డిలే అయిపోతుంది కదా మిగిలిన వాళ్ళకి కూడా. సో ఇంకొక 5 days చూస్తాను. ఆ తర్వాత మీరు కనుక కాంటాక్ట్లోకి రాకపోతే నేను మిగిలిన 6 మందికి గిఫ్ట్స్ పంపించేస్తాను. మరి ఓవర్ లేట్ అవ్వకూడదు కదా, సో అందుకని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే నేను అసలే గజనీని మర్చిపోతాను. సో అందుకనమాట ఇదంతా. ఇకపోతే ఏం చెప్పాలి, ఈ అప్డేట్ మర్చిపోయాను అసలు చెప్పాలనుకున్నది. ఈ అప్డేట్ చీచిచి ఈ స్టోరీ ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఐ మీన్ ఒక 5 days మ్యాక్సిమం అంతే వస్తుందన్నమాట. 5 days లేదంటే 1 week అంతే, అంతవరకే వస్తుంది. ఆ తర్వాత మనం మరో కొత్త స్టోరీతో ముందుకు వెళ్దాం. అది విషయం ముందుగా చెప్తున్నాను. ఎండింగ్ వచ్చిందని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా థింగ్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా అందరికీ అవ్వాలి, రానా మార్పు జరగాలి, ఇంకా దాంతోపాటు శ్రీకర్ కూడా ఉన్నాడు కదా, సో తన లైఫ్ సెట్ అవ్వాలి. సో ఇవి మాత్రమే మిగిలిన్నాయి, అవన్నీ సింపుల్గా వెళ్ళిపోయేవే కనుక సో స్టోరీ అయితే ఎండింగ్కి వచ్చేసింది. జస్ట్ ఒక 1 week అంతే. అదనమాట ముచ్చట. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.